శరత్ గారు, సో ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? ఇంతవరకు చెప్పింది సుప్రీంకోర్టు మెరిట్స్ లోకి చాలా చాలా బాగా చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెగాసిటీతో మీరు చెప్పినారు. కొద్దిగా దీనికి కొద్దిగా లీగల్ టర్మినాలజీ ఏంటి అంటే, ఒక జీవోని గాని ఒక చట్టాన్ని గాని రెండు రకాలుగా ఛాలెంజ్ చేయొచ్చు. అది భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకు. సరే, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. బొల్లమల్ల యాదవ్ గారు మీరు మ్యూట్ చేసుకోండి. అయితే అందులో ఏదైతే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే పరిస్థితులలో కూడా ఆర్టికల్ 32 కిందనేమో సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 226 కింద హైకోర్టులో పోవచ్చు, వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ. అయితే ఒక లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నార్మల్ గా హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ అండర్ ఆర్టికల్ 226 ఇస్ వైడర్ దెన్ ఆర్టికల్ 32 ఇన్ సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టు తీర్పులు చాలా సార్లు చెప్పినాయి. రెండోది, హైకోర్టు అక్కడ లోకల్ గా ఉంటుంది కాబట్టి దే విల్ హ్యావ్ ది రైట్ ఆపర్చునిటీ టు డీల్ విత్ ది ఇష్యూ ఇన్ డెప్త్ అని. తర్వాత మనది ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాల, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ కు వెళ్లాల్సినటువంటి సిస్టమ్ అనమాట. కాబట్టి హైకోర్టులో ఆల్రెడీ 2 రెడ్ పిటిషన్లు దాఖలైనట్టుగా పిటిషనరే చెప్పి, తర్వాత హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వకపోవడం వల్ల రేపు 9వ తారీఖు నాడు వాళ్ళు గజెట్ నోటిఫికేషన్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మాకు అప్రోచింగ్ ది కోర్ట్ ఫర్ ఎ లీగల్ రెమెడీ అనేవి డిమినిష్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇంటర్ఫియర్ కండి అని అన్నారు. వాళ్ళు అన్నారు ఇంకా ఆ స్టేజ్ రాలేదు కదా, హైకోర్టు హెస్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ వ్యూ ఆన్ దాట్, ఎనీవే యూ హ్యావ్ టు గో దేర్ ఓన్లీ అని చెప్పేసి హీ వాజ్ రాదర్ ఫోర్స్ టు విత్డ్రా. తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే, ఇది డిస్మిసల్ అని వేరే వాళ్ళు జబ్బలు జరుచుకునేంత పరిస్థితి ఏం లేదు. రెండోది, కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారండి, అక్కడ ఏమంత పెద్ద అడ్వకేట్లను పెట్టారు, ఏం లేదు. అభిషేక్ మను సింఘ్వి అనే అతను ఆస్థాన విద్వాంసుడు. మన రాష్ట్రం నుంచి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిందే రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్లను సుప్రీంకోర్టులో తర్వాత ఇతర ప్రదేశాల్లో ప్రొటెక్ట్ చేయడానికి. హీఈస్ ఇండెటెడ్ టు అవర్ స్టేట్. సో కాబట్టి ఆయన ఆస్థాన విద్వాంసుడే. వీళ్ళేమో బయట మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ల తరఫున. ఆయన కోర్టులో ఆయనకు దోచిన 4 ముక్కలు చెప్పాలి, కానీ బట్ ఆయనకు చెప్పే అవకాశం అంటూ ఏది రాలేదు. ఇంకొక లీగల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇక్కడ మాధవ్ రెడ్డి హైకోర్టులో వేశారు కదా, మాధవ్ రెడ్డి ఇంటరిమ్ ఆర్డర్ కోసం సుప్రీంకోర్టు వచ్చుంటే వేరే విధంగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి కొత్తగా డైరెక్ట్ గా ఫైల్ చేశారు? అంటే మాధవ్ రెడ్డికి కూడా కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు, ఎందుకంటే మాధవ్ రెడ్డి పిటిషన్ వాజ్ నాట్ డిస్మిస్డ్, ఇట్ వాజ్ సింప్లీ అడ్జోర్న్ టు 9th. టు అపీల్ అగైన్స్ట్ ఎనీ ఆర్డర్ అన్నప్పుడు మీకు ఏదో ఒక ఆర్డర్ ఉండాలి. యూ హావ్ టు హావ్ అంటే ఇంటరిమ్ ఆర్డర్ అప్పటి వరకు స్టే ఇచ్చేందుకనో అట్లా చెప్పేందుకనో అలా చెప్పలేదు. వాళ్ళు ఏమనలేదు. వాళ్ళు ఏమన్నారు, ఇంకా హైకోర్ట్ హెస్ ప్రొటెక్టెడ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మాధవ్ రెడ్డి, సేయింగ్ దట్ irrespective of the notification, the cause of action in this writ petition will survive because this writ petition is filed much before the issuance of election notification and the interests of Madhav Reddy have been safeguarded by the High Court. Kabatti Madhav Reddy also, if he had approached the Supreme Court, it would have been a foolish step. Atla ravadaniki veelledu. There must be some order against which you go to the Supreme Court. హయ్యర్ కోర్టుకి ఎప్పుడు వెళ్తాం మనము? కింది కోర్టు ఏదో తప్పో ఒప్పో ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయం లోపభూయిష్టమందనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మీరు హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు. అట్లాంటిది ఏది జరగలేదు. మాధవ్ రెడ్డికి కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎంతైతే చాకచక్యంగా ఎంత నిపుణతతో పోతున్నారో అంతగా ఈ బీసీల తరఫున పోట్లాడే వాళ్ళు అనేవాళ్ళు ఆర్భాటం ఎక్కువ చేస్తున్నారు, యాక్షన్ తక్కువ ఉంది. విన్నారా? అవసరం లేని ఆర్భాటము, దీని వెనక జరుగుతున్న కుట్రను పసిగట్టడంలో బీసీ నాయకులు ఆలోచించలేకపోతున్నారా, లేకపోతే అర్థం చేసుకోలేకపోతున్నారా? మరి వీళ్ళు ఇప్పుడు ఇవాళ వెళ్ళిన అతనికి ఎవరు సలహా ఇచ్చారు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళమని? అతను డైరెక్ట్ గా మాధవ్ రెడ్డి ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినాడంటే, ఇతను కూడా మా రెడ్డి జాగృతి యొక్క దాంట్లో అంతర్భాగమే, మేము మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ అడాప్ట్ చేసినాము. హైకోర్టులో ఒక రకంగా పోయినాం, సుప్రీంకోర్టుకు ఇంకో రకంగా పోయినాం, హైకోర్టులో ఏదన్నా జరుగుతుందో జరగదో అన్న అనుమానంతో సుప్రీంకోర్టుకు కూడా పోయినాము అని ముందు జాగ్రత్త చర్యగా మేము హైయెస్ట్ కోర్టును అప్రోచ్ అయినాము అని. రేపటి రోజున హైకోర్టు తన అభిప్రాయాలు చెప్పకముందు ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ అట్లాంటిది ఏదైనా వస్తే మహారాష్ట్ర ఉదంతాన్ని చూపెట్టేసి మేము ఏదైతే అప్రహెన్షన్స్ ఎక్స్ప్రెస్ చేసినామో
అది ఈ రకంగా సాధ్యమైంది. అవర్ అప్రహెన్షన్స్ హావ్ బీన్ ప్రూవ్డ్ కరెక్ట్, సో నౌ యూ ఇంటర్ఫియర్ అని చెప్పి సుప్రీంకోర్టును వాళ్ళు ప్రాధేయపడతారు. సుప్రీంకోర్టు ఏమంటది అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ని, మీరు వై ఆర్ యూ ఇన్ సచ్ ఎ మ్యాడ్ రష్, వై ఆర్ యూ గోయింగ్ అహెడ్ విత్ దిస్ ఇష్యూ విత్ లైట్నింగ్ స్పీడ్? మీరేమి పంచాయతీ ఎలక్షన్లకు 5 సంవత్సరాల టర్మ్ కాగానే ఎన్నికలు పెట్టట్లేదు కదా, ఎంతో కాలంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చినాయి. మీరు రాజకీయంగా మీకు అనువైన వాతావరణం ఉంది అని చెప్పేసి రాజకీయ కారణాలతో రాజ్యాంగాన్ని ముందుకు తోస్తున్నారు. దిస్ డస్ నాట్ ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ యువర్ సిన్సియారిటీ ఇన్ డీలింగ్ విత్ ది ఇష్యూ అని అనే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళినారు. అంటే ది వన్ హూ హెస్ అడ్వైజ్ దెమ్ మస్ట్ బి సంబడి హూ హెస్ గాట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నాకు అనుమానం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న పెద్ద తలలు న్యాయశాస్త్రం మీద, న్యాయ విభాగం మీద మంచి పట్టు ఉన్న వాళ్లే ఈ రెడ్డి జాగృతిని ప్రొవోక్ చేస్తున్నారేమో నా అనుమానం. ఓకే ఓకే, అనిల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎర్రావత్ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ